హాయ్ పేరు వినయ్. భవానీ ప్రసాద్. ఓకే చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. కాఫీ ఎలా తాగుతారు? నోట్తో. కాఫీ అబ్సల్యూట్లీ ముక్కుతో. ముక్కుతోనా? ముక్కుతో తాగుతావా కాఫీ? ఎలా నేనైతే ముక్కుతోనే ఎలా తాగుతావా? అలా వేడి గరం కాదా? అంతే, నోట్తోనూ అలా ఇలానే లాగేది. అదే మాదిగా ముక్కుతోనే అలానే కదా. ఎప్పుడు కనిపెట్టారు ముక్కుతో తాగడము? నేను కనిపెడతా, ఇప్పుడు దాకా తాగల, అసలు టీయే తాగల. నేను తాగితే ముక్కుతోనే తాగల. మరి వాటర్? వాటర్ అయితే చేత్తో. ముక్కుతో చేతులకి ఏడ హోల్ ఏడుంది మరి చేతిలో? చేత్తో తీసుకునే కదా తాగేది. నాకు అర్థం కాలేదు సార్. మీరు ఎలా తాగుతారు? నేను కాఫీ ఎలా తాగుతారు అంటున్నా. మీరు వాటర్ ఎలా తాగుతారన్న? చేత్తోనే తాగాలి. డ్రింక్ ఎలా తాగుతావు? డ్రింక్ కూడా చేత్తోనే. అవునా? ఏ బ్రాండ్ ఎక్కువ తాగుతావు? ఏ బ్రాండ్? పెప్సీ. పెప్సీయా? పెప్సీ. ఆహా ఇది బాగుంది, కవరింగ్ బాగుంది. పెప్సీ. పెప్సీలో ఏం కలుపుకుంటావు? పెప్సీలో వచ్చి లైట్గా ఏదైనా కళ్ళు తిరిగేదాన్ని. దాని పేరు ఉంటుంది కదా, దానికి ఏం పేరు లేదు. బకాడి స్టాండ్. అంతేనా? అంతే. ఎవరు నేర్పించారు నీకు? మా అల్లుడు. నువ్వే నేర్పించావా? నేనే నేర్పించాను. మంచిదే నేర్పించావా? అందులో ఎక్కువ మొత్తం వచ్చేది నేర్పించావా? మంచిగా 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 లిమిట్లో ఉంటారు. లిమిట్లో నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు? నేనే మజ్జిగ. నువ్వు నేర్పించావు అంటే నువ్వేం తాగవు, తాగకుండానే తాగకుండా నేర్పించాను. లిమిట్ అని కూడా తెలుసు తాగడం. అవును, మజ్జిగ తాగితే మొత్తం వస్తుంది కదా. అందులో ఏం కలుపుకుంటావు? అందులో ఏం కలుపుతాం? దాంట్లో కొత్తిమీర, లెమను. అతను స్ప్రైట్ లో మత్తు వచ్చేది కలుపుకున్నాడు, నువ్వేం కలుపుతావు? నేను మజ్జిగలో ఏం కలుపుతాను? వాటర్ కలుపుతా. వాటర్, సాల్ట్, అంతే. కళ్ళు వైట్ కలర్ కళ్ళు ఉంటది కదా, అది కలుపుతా. కళ్ళు అంతా కలపను. కళ్ళు అట్లా జనరల్గా తాగుతాం, చెట్లు అని తీసుకోండి. మా ఇంటి చుట్టూరు కళ్ళు చెట్లే ఉంటాయి. జనరల్గా కావాలంటే తాగుతాం. మాది ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. యా. సరే, నువ్వు అదే మజ్జిగ ఎలా తాగుతావు? మజ్జిగ నోట్తోనే తాగుతాను. మజ్జిగ చేతులు తీసుకొని నాకు అలవాటు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎలా తాగుతావు? పెయిట్ నోట్తోనే. సరే, కాఫీ ఎలా తాగుతారు? క్వశ్చన్ చెప్పాక కాఫీగా నోట్తో ఊదుకుంటూ తాగుతా. ఎలా? నోట్తో. అదే ఎలా? కప్పులో పోసుకొని ఊదుకుంటూ తాగుతా. అదే ఎలా ఊదుతావు? ఉఫు ఉఫు అని. అదే ఆన్సర్. అదే ఆన్సర్ అదేనా? ఆన్సర్ అదే. ఓ ఓకే. ఓకేనా? కాఫీ ఎలా తాగుతావు అంటే ఉఫు ఉఫు అంటారు. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దానికి మనం ఒకటి ఇస్తే అది మనకు చాలా ఇచ్చిద్ది. ఇంకా దానికి మనం ఒకటి ఇస్తే అది మనకు చాలా ఇచ్చింది. అబ్సల్యూట్లీ గేదె. మనం గేదెకి దానా ఇస్తాం, పాలతో మల్టీ ఐటమ్స్ వస్తాయి. ఇది ఒకేసారి ఒకటి ఇస్తే ఎక్కువ ఇచ్చిద్ది మనకి. ఒకటి ఇస్తే ఎక్కువ ఇచ్చేదా? ఒకటి ఏమి ఇస్తాం? మేబీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఒక చెంప తప్పిస్తే అది తిరిగి మోర్ ఇస్తుంది. చెంప దెబ్బనైనా మోర్ అండ్ మోర్ ఇస్తుంది. అబ్సల్యూట్లీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్నిసార్లు ఇచ్చింది నీకు? అంటే నాకు లేదు, మా అల్లను చూసి నేర్చుకున్నాను. ఇతనికి 2 బ్రేకప్స్ అయినాయి. నాకైనా ఏజ్ లో చిన్న, ఎక్స్పీరియన్స్ లో పెద్ద. ఎట్లా ఇచ్చింది రా? నీవెండి ఇచ్చినా ఆమె ఇచ్చింది? నేను అమ్మాయిలకి ఎమ్మిలా, అబ్బాయిలకి ఇస్తావా? చెప్పు, అబ్బాయిలకి ఇస్తావా? ఇస్తాం. అబ్బాయిలకి హెల్ప్ చేస్తాం కదా మామూలుగా, ఏదో ఒకటి వాళ్ళకి లేదు మనం హెల్ప్ చేస్తాం. నేను క్వశ్చన్ అడిగాను, అది మనం ఒకటి ఇస్తే అది మనకు చాలా ఇచ్చిద్ది. ఏంటది? చెట్టు. చెట్టు ఎలా? ఒక చెట్టు మనం ఒక గింజ వేస్తే అది చాలా పండ్లు ఇస్తుంది కదా. అది కూడా కరెక్ట్ కదా సార్? కాదా? సో ఇంకేమున్నాయి? సో నెక్స్ట్ క్వశ్చన్ పాస్ అయ్యి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు, టాస్క్ చెప్తాను, టాస్క్ చేయాలి. ఏం టాస్క్? అమ్మాయిలు నార్మల్ గా ర్యామ్ వాక్ అనేది చేస్తారు కదా, అది ఎలా చేస్తారో జస్ట్ వాక్ చేసి చూపించాలి. అమ్మో, క్వశ్చన్ కాదు, జస్ట్ వాక్ చేసి చూపించాలి. ఇలా ఇలా నేను చెప్తాను కావాలంటే ఎలానో. టాస్క్ ఇది ఇద్దరు ఇట్లా ఎవరు చేసినా ఓకే. మీకు ఒక టాస్క్, మీకు ఒక టాస్క్. దగ్గరికి రండి, మీకు వేరే టాస్క్ ఇస్తాను. ఇదొకటి. ఇంకో టాస్క్ వచ్చేసి ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి ఒక 1 రూపీ కలెక్ట్ చేసుకోవాలి. తీసుకోండి. 1 రూపాయి తీసుకోవాలా? ఇది నువ్వు చేయి, ఇది నువ్వు వాక్ చేసి చూపించు. First you will do that thing, after that I will try. సరే, 1 రూపీ కలెక్ట్ చేయాలి. ఎట్లా పిలవాలంటే
ఇలా ఇలా. ఇది చూక అది కూడా ఉంది. అంత ఈజీ కాదు. పిలు పిలు. ఈజీ కావాలా వాళ్ళు ఇప్పుడు అందరూ ఫోన్ పేలు సరే 1 రూపాయి అడుగు. సరే 1 రూపాయి అడుగు. ఇప్పుడు ఫోన్ పేలు వాడుతున్నారు చేంజ్ ఎవరు ఇస్తారు అక్క ఇస్తారు, ఇస్తారు. లేదు మీరు 2 టాస్క్ లో ఒక టాస్క్ కన్ఫర్మ్ చేయాలి, మీ ఇద్దరు ఇష్టం. సరే ఇంకేమైనా 2 ఈ టాస్క్ టాస్క్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఏం ఆన్సర్ చెప్తారు ఒకటి ఇస్తే చాలా ఇచ్చింది. టాస్క్ వీళ్ళెక్కడ ఉంటాయి అడుగు. బ్రో 1 రూపాయి ఉందా గివ్ మీ 1 రూపాయి 100 ఉందండి. ఓన్లీ 1 రూపీ లేదా? బ్రో 1 రూపాయి లేదా ఫోన్ పే ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాష్ వద్దు సరే ఏమైనా అడుగు. విల్ డూ దట్ వాక్ చేసి చెప్పండి. వాక్ ఏం లేదు, జస్ట్ ఇలా సరే మీరు ఆన్సర్ ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఇంకేదైనా క్వశ్చన్ ఏంటి మేము ఆన్సర్ చెప్తాం లేదు, ఒకటి ఇస్తే మల్టిపుల్ వచ్చేదా ఇట్లా నువ్వు పక్కకి రా. సరే ఏం టాస్క్ ఇవ్వలేదా? మంచి టాస్క్ ఇస్తుందా? సరే మంచి టాస్క్ ఇస్తలేదా? ఇట్రా పక్కకి రా, నా పక్కకి రా. ఇప్పుడు ఏంటంటే టాస్క్ కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను, అవి ఎలా సౌండ్ చేస్తాయో చెప్పాలి. ఓకే ఓకేనా? అబ్బా ఇది అడగాల్సింది అప్పటి నుంచి, అంతేనా? సరే కుక్క ఎలా సౌండ్ చేస్తుంది? బౌ బౌ కొంచెం బౌ 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 చిన్న కుక్క పిల్ల. ఐ కాన్ చిన్న కుక్క పిల్ల. చిన్న కుక్క పిల్ల రావట్లేదు లేదు పెద్ద చిన్న కొరుతుంది. చిన్నగా చిన్నగా లేదు. సరే బల్లి. బల్లి అసలు అరవదు, అచ్చా అది చాలా చిన్నగా సౌండ్ చేస్తుంది. అది అది అందరికి వినిపిస్తుంది ఇంట్లో సౌండ్ చేసి. అవునా మీ ఇంట్లో అరిస్తుంది మీకు కనబడుతుంది? మా ఇంట్లో అన్ని మాతో మాట్లాడతాయి. ఓకే అది చెప్పండి మనిషి ఎలా మాట్లాడతారు? నువ్వు మాట్లాడుతున్నావు కదా. బల్లి సౌండ్ చెప్పండి. బల్లి సౌండ్ నాకు తెలియదు. బల్లి అసలు అరుస్తుందా? అంటే ఓ మర్చిపోయారా? అది నేను ఎప్పుడు బల్లి సౌండ్ వినలే. వినలే. మా ఇంట్లో బల్లులు ఉండవు. అవునా? సరే నేను మా ఇంటికి అని తీసుకొచ్చి ఉంటాయి. పార్సల్ తీసుకొస్తా. ఓకేనా? తీసుకురండి. ఇంకా కప్ప. కప్ప బ్యాక్ 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 వాడు చేశాడు కదా, చెయ్యు ఇట్లా నువ్వు ఇట్లా. వాడంటే ఎక్స్పీరియన్స్, ఏం కాదు, అడవిలో ఉండేవాడు వాడైతే. చెయ్యి, వాడిని చెయ్యి. వాడిని సరే ఇంకా నక్క. నక్క ఏనుగు. ఏనుగా ఏనుగు సౌండ్ విన్నా కానీ అది రాదు. ట్రై చేయాలి. అమ్మ రాదు. ట్రై చేయి. సరే మీరు ఒకసారి వినిపించండి. నాకు అసలు తెలీదు, నేను ఎప్పుడు వినలేదు కూడా. అమ్మ అది రావట్లేదు విన్నా కానీ ట్రై ఒకసారి try చేద్దాం. లేదు నేను అనుకుంటా అక్కడ రావట్లేదు, నాకు లోపల నుంచి ఆ సౌండ్ రాదు. రావట్లేదు. సరే ఎలా సౌండ్ ఎలా ఎలా చేస్తుంది కదా. తొండం లిఫ్ట్ చేస్తుంది. సరే మాంకీ సౌండ్. నీ సౌండే కదా అడుగుతుంది. మంకీ సౌండ్ ఏం చేయలేము. మంకీ అరుస్తుంది కానీ సౌండ్ చేస్తుందా? అదే అరు అట్లనే అరుస్తుంది. ఇలా ఇలా చేస్తుంది కదా. ఇంకెట్లా? ఇలా ఇలా చేస్తుంది. అరే నేనే చేస్తుంది ఇట్లా ఇట్లా ఇట్లా. నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి. నీకు అమ్మ నేను చేయలేను. ఒక్కసారి. సరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. సరే నీ పాస్ట్ లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రజెంట్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు గర్ల్ ఫ్రెండ్స్, నేను అడిగింది లవర్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సే ఒకరు, అందరు గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నీ బెస్టీ ఎవరు? అందరు బెస్టీ అంతా ఏం లేదు, అందరు దొంగలే. దొంగలే అందరు. సరే నీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? లవర్స్ లేరు. పెద్ద సీరియస్ గా లవర్స్ లేరు. పెద్ద బిస్కెట్ వేస్తున్నాడు. అయినా నా మొహానికి లవర్స్ ఎక్కడ పెడతారు? అది ఆ మూవీలో డైలాగ్ ఉంది కదా. ఆన్సర్ చెప్తుందా? ఆన్సర్ చెప్తా. అరే ఆన్సర్ చెప్తా, నీకేం టాస్క్ ఇవ్వలే. సరే చెప్పండి ఆన్సర్. దానికి ఒకటి సార్ మనకు చాలా ఇచ్చింది. క్లూ ఇస్తున్నా, ఒక షాప్ ఉంటుంది, దానికి సపరేట్ షాప్స్ ఉంటాయి. ఒక షాప్ లో మనం ఒకటి తీసుకెళ్ళి ఇస్తే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. రావట్లా బ్రో. స్టూడెంట్స్ కి యూస్ అవుతుంది ఎక్కువ. స్టూడెంట్స్ కి యూస్ అవుతుందా? అప్పుడప్పుడు మనం ఇస్తే ఒకటి తీసుకెళ్ళి ఇస్తే మనకు చాలా ఎన్ని కావాలంటే 10 అంటే 10, 100 అంటే 100, 50 అయితే 50. దగ్గరకు వచ్చింది చెప్పనా? బలపాలా? అవునా? సరే నేను ఒక బల్బం ఇస్తే 10 బల్బ్ 100 బల్బాలు చెప్పు. ఏదైనా మనం ఇచ్చేది అదే మనకి ఎక్కువ ఇవ్వాలనా? చెప్పనా? చెప్పనా? ప్రింటరా? మనం ఏమిస్తాం? మనం ఆధార్ కార్డు ఇచ్చి ఎన్ని కావాలంటే అని ఇవ్వదా? జిరాక్స్ అంటే
నేను అది చెప్పేది. సరే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి చెప్తా, ఒక ఆధార్ కార్డు ఇచ్చి నాకు 10 జెరాక్స్లు ఇవ్వండి, ఇచ్చేస్తుందా? అవును, నువ్వు ఎంటర్ చేస్తేనే కదా ఇస్తుంది. ఇంటర్ అని కదా, ఒకటి ఇస్తే నాకు చాలా ఇచ్చింది, ఆడిస్తాడు కదా పోనీ.